నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రిక చూద్దాం. మహాదినపత్రికలో నడిగడ్డ నుంచే కొత్త పార్టీ పెడతా, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తా, కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన కూడా ప్రచురించారు. ఇక క్రికెట్ మ్యాచ్ చూస్తానంటే జగన్కు టికెట్ తీసుకుంటా, ఏపీ మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఇక ఏపీలో అడుగు పెడితే తన్ని తరిమేస్తాం, బీఆర్ఎస్పై ఏపీ మంత్రి సుభాష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి అలాగే ఏపీలో కల్తీ కలకలం, కల్తీ పాలు తాగి నలుగురు మృతి, ఒక్కొక్కరికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన, రాజమండ్రి ఘటనపై చంద్రబాబు సీరియస్, నరసాపురం వరలక్ష్మి డైరీ నుంచి పాల సరఫరా కల్తీ పాల ఘటనపై జగన్ దిగ్భ్రాంతి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్, లడ్డూ కల్తీపై నేడు అసెంబ్లీలో చర్చ, ఏపీ కౌన్సిల్లో రచ్చ మరోవైపు. ఇక అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు క్యాబినెట్ వరాలు, క్యాష్లెస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్లకు ఆమోదం, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు 1.2 కోట్ల ప్రమాద బీమా, మెట్రో పూర్తిస్థాయి స్వాధీనానికి ఆమోదం, 2వ విడత త్వరగా ప్రారంభించాలని నిర్ణయం, మంజీరా ప్రాజెక్టు ఆధునీకరణకు గ్రీన్ సిగ్నల్, హెచ్ఎండిఏలోకి మరో 4 గ్రామాలు, సీఎం రేవంత్ అధ్యక్షతన 5 గంటలకు పైగా కేబినెట్ భేటీ, వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మార్చి 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు, అంతకుముందు ఎన్నికల నిర్వహణపై చర్చ. ఇక క్యాష్లెస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ దీర్ఘకాలికంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్న మరో కోరికను రాష్ట్ర కేబినెట్ ఈరోజు నెరవేర్చింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు క్యాష్లెస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. 3,56,000 మంది ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా 2.88 లక్షల మంది పెన్షనర్లు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు మొత్తంగా 17.07 లక్షల మందికి ఈ పథకం వర్తిస్తుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల ఆసుపత్రుల్లో ₹1 కూడా చెల్లించకుండానే వైద్య చికిత్సలు అందుతాయి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 652 ఎంప్లాయినల్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ పథకం వర్తిస్తుంది. దీనిపై మొత్తంగా 1998 వైద్య చికిత్సలు అందిస్తారు. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డు అందిస్తారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకి ఉచిత నాణ్యమైన వైద్యం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్ పే నుంచి 1.5% తమ వాటాగా చెల్లిస్తారు. అంతే సమాన వాటా ప్రభుత్వం మ్యాచింగ్ వాటా చెల్లిస్తుంది. ఏడాదికి ఉద్యోగులు 528 కోట్లు తమ వాటా చెల్లిస్తే ప్రభుత్వం కూడా 528 కోట్ల వాటా చెల్లిస్తుంది. మొత్తంగా 1,056 కోట్లతో క్యాష్లెస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది చాలా ఆహ్వానించదగ్గ విషయం. ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 4 సార్లు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవటం మనమందరం అయితే గమనించాం. ప్రభుత్వ ఉద్యోగులు హెల్త్కి సంబంధించి కూడా మరి ఈ ప్రభుత్వం ఆలోచన చేసింది. దీని గురించి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. క్యాష్లెస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు ₹1 కూడా చెల్లించకుండా మరి తమ వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటుగా ఎక్కడైతే ఒక 500 పైచిలకు హాస్పిటల్స్ ఉన్నాయి, ఆ హాస్పిటల్స్లో కూడా మరి వీళ్ళ వైద్యం అయితే చేయించుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా అయితే కనబడుతుంది. మరి మీడియా ముఖంగా నేను కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మరి రేవంత్ రెడ్డి గారు దయచేసి జర్నలిస్టుల సోదరుల గురించి కూడా మీరు ఆలోచించాలి. జర్నలిస్టుల విషయంలో మరి ప్రభుత్వం ఒక ముందడుగు వేసి జర్నలిస్టులందరికీ కూడా మరి ఇలాంటి హెల్త్ కార్డ్స్ గతంలో ఇస్తామని చెప్పారు. ఇంతవరకు దాని వైపు నుంచి ఆలోచించలేదు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జర్నలిస్టుల గురించి కూడా మీరు ఆలోచించాలని మరి మేమైతే కోరుకుంటున్నాం. మీరేమంటారు? జర్నలిస్టు సోదరులకి మరి ఇప్పటి వరకు కూడా చాలామంది అక్రిడేషన్ కార్డులే ఇష్యూ చేయలేదు. నెమ్మదిగా ఇప్పుడిప్పుడే అక్రిడేషన్ కార్డులు వస్తున్న పరిస్థితి. అది కూడా కొంత కేబుల్ నెట్వర్క్కి సంబంధించిన గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇష్యూ చేసినవి మరి ఇప్పుడైతే కంటిన్యూ చేసే ఉద్దేశం కనబడతలేదు అన్నట్టుగా సంబంధిత అధికారులు చెప్తున్నారు. దీని గురించి కూడా ఆలోచించాలి. అదే విషయమై ఐఎన్పిఆర్ దగ్గర కూడా చాలామంది జర్నలిస్టు సోదరులు మరి ధర్నా కూడా చేయడం జరిగింది. జర్నలిస్టు సోదరు గురించి ఆలోచించి వాళ్ళ కుటుంబాల గురించి కూడా కొంత ఆలోచించాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంది. మీరేమనుకుంటారు? కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. అదేవిధంగా వీళ్ళకి ఉద్యోగులకి ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో దీని అందరూ కూడా మనం ఆహ్వానించదగ్గ విషయం, మనందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇక అదేవిధంగా నడిగడ్డ నుంచే కొత్త పార్టీ పెడతా, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తా, కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలైతే చేశారు.
జోగులాంబ గద్వాల నుంచే తాను కొత్త పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. జోగులాంబలో రైతు సంఘర్షణ సభలో మాట్లాడిన ఆమె తన ప్రతి కార్యక్రమాన్ని గద్వాల నుంచే ప్రారంభిస్తామని చెప్పారు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటుతామన్నారు. ప్రతి మండలంలో అభ్యర్థిని బరిలో దింపుతామన్నారు. కవిత నడిగడ్డ ప్రజలు నిజాయితీ ప్రజలని కవిత చెప్పారు. ఆడవాళ్లు లేనిదే వ్యవసాయం ముందుకు సాగదని, వారం రోజుల్లో సీడ్ పత్తి బకాయిలు చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు. నడిగడ్డను బీఆర్ఎస్ మోసం చేసిందని, కృష్ణా తుంగభద్ర నదులున్న నడిగడ్డకు నీళ్లు రావడం లేదని విమర్శించారు. అత్త అల్లుడు తప్ప ఇక్కడ కొత్త లీడర్లు లేరా అని కవిత ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన 2500 హామీ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. రైతన్నల కోసం జాగృతి పోరాడుతుందని చెప్పారు. కవిత అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. మరి బీఆర్ఎస్కి ఇది ఎంత మేర లాస్ చేకూరుస్తుందో మనమైతే చూడాలి. కానీ కవిత పోరైతే మాత్రం బీఆర్ఎస్కి కంటి మీద కునుకులాగా చేస్తుంది. కల్వకుంట్ల కవిత తాను వాగ్దాటి కూడా బాగా ఉంటుంది, బాగా మాట్లాడగలరు. మరి ఆవిడ ప్రవర్తిస్తున్న తీరు ఈ రోజున బీఆర్ఎస్కి కొంత చేటు చేకూర్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. బీఆర్ఎస్లో అన్న కంటే కూడా మరి బాబా హరీష్ రావు మీద మరి ఆవిడ విల్లు ఎక్కిపెట్టినట్టుగా మనకైతే స్పష్టంగా కూడా కనబడుతుంది. చూడాలి మరి ఇది ఎంత దాకా వెళుతుంది అనేది. అయితే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడతాం అయితే చాలా వరకు కన్ఫర్మ్ అయింది. ఎక్కడైనా కూడా ఆవిడ మరి జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలు చాలా మంచోళ్ళు, అక్కడి నుంచే మేము స్టార్ట్ చేస్తామని కూడా కల్వకుంట్ల కవిత అయితే చెప్పడం అయితే జరిగింది. చూడాలి మరి నడిగడ్డ నుంచే కొత్త పార్టీ పెడతానని చెప్పి ఆవిడ చెప్పిన మాటని మనమైతే గమనించవచ్చు. ఇక ఏపీలో కల్తీ కలకలం. కల్తీ పాలు తాగి 9 మృతి చెందారు. ఒక్కొక్కరికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. రాజమండ్రి ఘటనపై చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. నరసాపురం వరలక్ష్మి డైరీ నుంచి పాల సరఫరా అయింది. కల్తీ పాల ఘటనపై జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లడ్డూ కల్తీపై నేడు అసెంబ్లీలో చర్చ. ఏపీ కౌన్సిల్లో రచ్చ. మరోవైపు ఈ విధంగా ఉందని మనకి తెలుస్తుంది. నిజంగానే కల్తీ పాల దందా అనేది రాష్ట్ర వ్యాప్తంగా మాటకొస్తే దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపుతుంది. ఎందుకంటే కల్తీ పాలు ఎక్కడ ప్రతి దగ్గర కూడా ఉంటానే ఉన్నాయి. సంబంధిత ఏఎఫ్సీ అధికారులు ఏం చేస్తున్నారు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారని మరి మనం దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున పాలే కాదు, ఆహార పదార్థాలన్నీ కూడా కల్తీ అయిపోయిన పరిస్థితిని మనమైతే గమనించవచ్చు. నిండు ప్రాణాలు మరి 4 బలైపోయినాయి. ఎంతోమంది మరి పేషెంట్లు అయిపోయారు. కిడ్నీలు పోయి డయాలసిస్ వచ్చే రేంజ్కి ఎదిగారు అయిపోయింది అక్కడ పరిస్థితి. అంటే అక్కడ పరిస్థితి పాలల్లో ఎంతటి దారుణం జరిగిందో మనమైతే గమనించవచ్చు. ఈ గృహలక్ష్మి డైరీ అనే దానికి సంబంధించి ఎవరైతే దీనికి ఓనర్ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా పోయిన ప్రాణాలు అయితే రావు. ఇక్కడి నుంచి అయినా కూడా సంబంధిత అధికారులు అందరూ ఫుడ్ సేఫ్టీ అధికారులు మీరు ఏం చేస్తున్నారు, మీ మొద్దు నిద్ర వీడి దయచేసి ప్రజల గురించి ఆలోచించండి అని చెప్పి ప్రజలందరూ ఘోష పెడుతున్న పరిస్థితి మనమందరం అయితే గమనించవచ్చు. అసెంబ్లీలో ఆల్రెడీ చంద్రబాబు గారు దీని గురించి మాట్లాడారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రతిపక్ష నేతగా ఆయన కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం అయితే జరిగింది. దీని గురించి మరి ఎవరైతే ఈ తప్పు చేశారో వీళ్ళని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కఠినంగా శిక్షించాలని అయితే కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీపాలు కలకలం సృష్టించాయి. కల్తీపాలు తాగిన కారణంగా 2 కాలనీల ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. 9 మృతి చెందడం భయాందోళనకు గురి చేస్తుంది. రాజమండ్రి పరిధిలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం పాలు తాగిన కొద్దిసేపటికే చాలామంది అస్వస్థకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధితులు విలవిల్లాడారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఒక్కొక్కరిగా అనారోగ్యం బారిన పట్టడంతో పరిస్థితి విషమంగా మారింది. కల్తీపాలు తాగి చనిపోయిన వారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతులకు ఒక్కొక్కరికి 10 లక్షల పరిహారం ప్రకటించింది. మొత్తంగా 12 మంది చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. వీరిలో 2 వెంటిలేషన్పై చికిత్స పొందుతున్నట్లుగా మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మరోవైపు సీఎం చంద్రబాబు సైతం అసెంబ్లీలో ఈ పరిహారంపై స్పష్టత ఇచ్చారు. రాజమండ్రి ఘటన ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. నరసాపురం వరలక్ష్మి డైరీ నుంచి పాల సరఫరా చేసినట్లుగా గుర్తించింది. పాల నమూనాలను హైదరాబాద్కు కూడా పంపింది. కల్తీ నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. పాల వ్యాపారి నాగేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. సీఎం చంద్రబాబు తెలిపారు, కల్తీ పాలు తాగి 9 చనిపోవడం ఎంతో బాధాకరమని మరి చెప్పారు. కల్తీపాలు సరఫరా చేసిన వాళ్ళను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కల్తీపాలు తాగి మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే మరి అసెంబ్లీలో ప్రకటించారు. కల్తీపాల ఘటనపై కూడా జగన్ కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజమండ్రిలో కల్తీపాలు తాగిన 9 మృతి చెందిన ఘటనపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాలు తాగి 9 చనిపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. మరికొందరు తీవ్ర అస్వస్థకు గురవడం విచారకరమని పేర్కొన్నారు. ఆహార భద్రతపై నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకే ముప్పు ఏర్పడిందన్నారు. ఈ ఘటనపై
ఘటనపై బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తిరుమల లడ్డు కల్తీపై అసెంబ్లీలో నేడు చర్చ కూడా జరగనుంది. తిరుమల లడ్డు కల్తీని ఈ అంశంపై చర్చించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డు కల్తీ విషయంపై చర్చించేందుకు మంగళవారం అసెంబ్లీలో సుదీర్ఘ సమయం కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మంగళవారం ప్రశ్నోత్తరాల తర్వాత 0 అవర్ను రద్దు చేసింది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నెయ్యి కల్తీపై చర్చించాలని నిర్ణయించింది. ఈ అంశంపై టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించాలని ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు మండలంలో వైసీపీ సభ్యులు ఇందాపూర్ హెరిటేజ్ డైరీలపై చర్చించాలని పట్టుబట్టారు. 3 రోజులుగా వైసీపీ సభ్యుల ఆందోళన ఫలితంగా కౌన్సిల్ ముందుకైతే సాగడం లేదు. మండలంలో మరి వైసీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఎలా ఉంది మరి దీని గురించి, కల్తీ నెయ్యి గురించి మరి మాట్లాడుతున్న పరిస్థితికి మరి అసెంబ్లీకి వైసీపీ వాళ్ళు వస్తారా రారా అనేది $1 మిలియన్ ప్రశ్న. అయితే ప్రజెంట్ అయితే రావడం లేదు. మనందరికైతే తెలుసు ఈ కల్తీ పాల వ్యవహారం మాత్రం తీవ్రంగా కోపోద్రిక్తులై ఉన్నారు అని చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ప్రజల ప్రాణాలతో కూడా మీరు ఈ రకంగా ఆడుకోవద్దని చెప్పడం అయితే జరిగింది. ఇది చూద్దాం. క్రికెట్ మ్యాచ్ చూస్తానంటే జగన్కు టికెట్ తీసుకుంటా ఏపీ మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు. మరి ఎందుకంటే దాని గురించి కూడా చూద్దాం ఏం ప్రచురించారో. మ్యాచ్ చూడడానికి స్టేడియంకి వెళ్ళాలా అని జగన్ అంటున్నారు. T20 ప్రపంచ కప్లో ఇండియా ఫైనల్కు చేరితే తప్పనిసరిగా వెళ్తా, మ్యాచ్ చూసేందుకు వస్తానంటే పులివెందుల ఎమ్మెల్యేకి కూడా టికెట్ తీసుకుంటా అని మంత్రి నారా లోకేష్ అన్నారు. వైసీపీ హయాంలో సాక్షి, భారతి సిమెంట్స్ 1000 కోట్లు లబ్ధి పొందాయని మంత్రి తెలిపారు. అసెంబ్లీలో లాబీలో మీడియాతో ఆయన చిట్చాట్తో మాట్లాడారు. హెరిటేజ్ ₹1 కూడా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేదన్నారు. కిలో నెయ్యి 360కి ఎక్కడ దొరికినా అది కల్తీయే. మార్కెట్లో 1000 పైన ఉంటే 360కి ఇచ్చేది కల్తీ కాక మరేంటి? ఇందాపూర్ డైరీ హెరిటేజ్ కంపెనీకి అనడం విడ్డూరంగా ఉంది. కో కంపెనీ అనేది ఉండదనే విషయం బొత్సకు తెలియదా? ఆధారాలు లేకుండా హెరిటేజ్పై సెబీకి ఫిర్యాదు చేశారన్నారు మంత్రి నారా లోకేష్. ఏదైతే క్రికెట్ మ్యాచ్ మరి క్రికెట్ చూడడానికి ఏదో గవర్నమెంట్ డబ్బులు పెట్టుకుని ఫ్లైట్లు వేసుకుని వెళ్ళిపోతున్నారన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి దీని గురించి ఆలోచించాలి. నేనైతే క్రికెట్ మ్యాచ్ ఫైనల్కి వెళ్తే మాత్రం నేను కూడా మరి వెళ్తాను. మీరు వస్తానంటే పులివెందుల ఎమ్మెల్యే అంటే మాజీ ముఖ్యమంత్రి అని కూడా అనలేదు, పులివెందుల ఎమ్మెల్యేని కూడా నేను తీసుకెళ్తాను నా సొంత డబ్బులు పెట్టి మరి అని చెప్పి నారా లోకేష్ ఎద్దేవా చేయడం అయితే జరిగింది. హెరిటేజ్ గురించి ఎటువంటి ఆధారం లేకపోయినా కూడా నిరాధారంగా మాట్లాడుతున్నారు బొత్స గారు, మీకు తెలవదని బొత్స గారు కూడా కౌంటర్ ఇచ్చారు. ఇక ఏపీలో అడిగి పెడితే తరిమేస్తాం. బీఆర్ఎస్పై ఏపీ మంత్రి సుభాష్ తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. దీని గురించి మనం మాట్లాడాలి. కల్తీ మంత్రి సుభాష్ మాట్లాడిన దాని గురించి మనం అయితే కంపల్సరీ మాట్లాడుకోవాలి. ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరోసారి తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్పై పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కనుక ఏపీలో అడుగు పెడితే తరిమేస్తామని, బీఆర్ఎస్ పేరుతో ఏపీలోకి రావాలని చూస్తే అసలు అడుగు పెట్టనివ్వని మంత్రి స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో బీసీ సామాజిక వర్గాలకు ముఖ్యంగా శెట్టి ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. కోనసీమ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన కామెంట్స్ చేశారు. గతంలో తాను కేసీఆర్ను విమర్శించినప్పుడు హైదరాబాద్ చూసుకుందామని సవాల్ చేశారని, కానీ తాను అక్కడికి వెళ్ళినా తనను ఎవరు ఏమీ అనలేకపోయారని మంత్రి సుభాష్ ఎద్దేవా చేశారు. బీసీల వ్యతిరేకత విధానాలు అవలంబించే వారికి ఏపీలో తావు లేదని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణలో బీసీ సామాజిక వర్గాలను ఓసీల్లో కలిపేసే వారి భవిష్యత్తును నాశనం చేశారని, ఆ పాపమే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణమైందని సుభాష్ విమర్శించారు. సుభాష్ గారు ఎక్కడ ఏదైనా ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో, ఎవరు ఎక్కడికి రాకూడదో మీరెవరు చెప్పటానికి? మీరు ఆఫ్టర్ ఆల్ మంత్రి, సామాన్య ఓటరు, ఒక రాజకీయ పార్టీ భారతదేశంలో ఎక్కడైనా పెట్టచ్చు. మీరెవరు మంత్రి గారు? మీరు వస్తే తగిలేస్తామంటే మీరు ఏం చేద్దామని చూస్తున్నారు? లోకల్గా ఉన్న హైదరాబాద్లో ఉన్న సెటిలర్స్ మీద మళ్ళీ బీఆర్ఎస్ యుద్ధం ప్రకటించాలని చూస్తున్నారా? మళ్ళీ సెటిలర్స్కి అన్యాయం జరుగుతుందంటూ లేదా సెటిలర్స్ మీద ఒక ఇది చేస్తూ తెలంగాణలో మరొక ఉద్యమాన్ని తీసుకొద్దామని చూస్తున్నారా? ఏపీలో వస్తే తగిలేటాకి మీకు అంత సీన్ లేదు, మీకు అంత అవసరం. ప్రజలు చూసుకుంటారు. అసలు డెవలప్ అవని ఏపీకి రావాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఉంటుంది? మీరేదో రాజకీయంగా మీరేదో చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఇది మాత్రం మీకైతే కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ పార్టీ వస్తే వస్తుంది, ప్రజలు ఆదరిస్తే బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, అదొక రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది. మీరెవరు తగిలేస్తామని చెప్పటానికి? అంటే అందుకైనా టీడీపీని ఇక్కడికి వచ్చినా, జనసేన ఇక్కడికి వచ్చినా తెలంగాణ వాళ్ళు కూడా తగిలేస్తామంటారా? చెప్పండి. మీ టీడీపీ ఉంది కదా, మీ టీడీపీని తగిలేస్తామంటే మీరు ఊరుకుంటారా? టీడీపీ కూడా ఒక పార్టీగా ఎదగాలని కోరుకుంటుంది. ప్రజలు ఆదరిస్తే ఒక రాజకీయ పార్టీగా
మరి ఒక జాతీయ పార్టీగా ఎదుగుతుంది టీడీపీ. ఎందుకు మీరు ఏపీ వస్తే తన్ని తగిలేస్తాం, మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు, ఎవరిని రెచ్చగొడుతున్నారు? మంత్రి గారు దయచేసి మీరు మాట్లాడే విధానం మార్చుకొని ఇక్కడ ప్రచురించిన దాన్ని బట్టి అయితే నేను మాట్లాడేది మీరేం మాట్లాడారో. ఏపీ మంత్రి సుభాష్ గారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్పై పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కనుక అడుగు పెడితే తన్ని తరిమేస్తామన్నారు. ఏపీలో అడుగు పెడితే మీరు ఎవరూ ఏమీ చేయలేరు. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఏపీలో కూడా వస్తుంది, ఏపీలో పార్టిసిపేట్ చేస్తుంది, పోటీ చేస్తుంది. ప్రజలు ఆదరిస్తే గెలుస్తారు, లేకపోతే దుకాణం సర్దుకుంటారు. టీడీపీ ఎట్టా తెలంగాణలో దుకాణం సర్దిందో గతంలో, ఇప్పుడు మళ్ళీ కూరుకుంటాకి ఆల్రెడీ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి వెళుతుంది, కాదని అనం. ఇలాంటి మాటలు మాట్లాడి కేసీఆర్కి మళ్ళీ ఒక ఆయుధం ఇచ్చి తెలంగాణలో మీ పార్టీని భూస్థాపితం చేసుకోమాకండి. ప్రధానంగా ఇది 100% ఒక జర్నలిస్ట్గా నేనైతే చెప్తున్నా, నాకైతే ఎటువంటి బేసిజాలు లేవు. ఏపీలో తన్ని తగిలేస్తామని ఏపీ ఏమైనా పాకిస్తారా, లేదంటే తెలంగాణ ఏమైనా పాకిస్తానా? భారతదేశం కదా ఇది మొత్తం. భారతదేశం అన్నప్పుడు ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ వస్తే, బీఆర్ఎస్ కేసీఆర్ యొక్క విధానాలు నచ్చితే ప్రజలు ఆదరిస్తారేమో, ఒక జాతీయ పార్టీకి ఎదురే అవకాశం ఉందేమో. మీ టీడీపీ చేసినప్పుడు బీఆర్ఎస్ చేయకూడదని ఏముంది? కాబట్టి ఈ మాటలు ఇవి అంటే ఇంకొకటి కూడా మీకు నోట్ అయితే చెప్పాలి. ఏదైనా అభివృద్ధి చెందిన దగ్గరికి ఎవరైనా వెళ్తారు, కానీ అభివృద్ధి చెందుద్దో ఎప్పుడు చెందుతుందో తెలవక ఇప్పటికీ సతమతం అవుతూ మరి ఫ్యూచర్లో లాంగ్ వెళుతున్నా మరి ఏపీకి రావడానికి ఎవరు ఇప్పుడు రావడానికి ఎవరైనా ఆలోచిస్తారో చెప్పండి. రావడం వల్ల ఉపయోగం లేదు. మీరు మాట్లాడిన మాటలు మాత్రం టీడీపీకి మాత్రం భారీ దెబ్బ తగిలే అవకాశం అయితే మరి తెలంగాణలో ఉండే అవకాశం అయితే ఉంది. మీరు బీఆర్ఎస్ని విమర్శించండి. బీఆర్ఎస్ ఎన్నో తప్పులు చేసింది కాబట్టే ప్రజలు శిక్షించారు. బీఆర్ఎస్ని విమర్శించే ముందు మీరు ఈ మాట మాత్రం మాట్లాడకుండా ఉంటే బాగుండేది. ఎవ్వరు ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం, హక్కుల ప్రకారం ఏదైతే ఉందో ఏ పార్టీ అయినా ఎక్కడి నుంచైనా ఎవరైనా పోటీ చేసే హక్కు ఉంది. తన్ని తరిమేసే హక్కు మీకు లేదు. ఇది నేను చెప్పదలుచుకుంది. అయితే ఇంకా అదేవిధంగా ఇక చూసుకుంటే వివాదాలకు కేరాఫ్గా నిలుస్తున్న కేయూ క్యాంటీన్ చికెన్ కోసం తలలు పగలగొట్టుకున్న విద్యార్థులు. హన్మకొండ జిల్లాలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో క్యాంటీన్లో ఆదివారం చికెన్ పంపకాల్లో తలెత్తిన గొడవలు కాస్త విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాస్టల్లో లంచ్ తర్వాత మిగిలిన చికెన్ను పంచుకోవడంలో గొడవ మొదలై విద్యార్థులు గుంపులుగా చేరి విచక్షణారహితంగా కర్రలతో కొట్టుకున్నారు. వీరిలో ఎంబీఏ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సమాచారం ఈ వీడియోలు సోమవారం ప్రసార మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు చదువుతున్న విద్యార్థులే విచక్షణ కోల్పోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులతో తప్పు, 100% తప్పు. రెండు చేతులు లేనిదే చప్పట్లు మోగవు. ఎక్కడ మేనేజ్మెంట్ ఏమైపోయింది? మిగిలిన చికెన్ని పంచుకోవడంలో విద్యార్థులు గొడవ పడటం 100% తప్పు. అసలు మిగిలేటట్టు మీరెందుకు ఉండాలి? ఎవరికి సరిపడా వాళ్ళకి ఉండాలి. ఆఫ్కోర్స్ ఒకవేళ ఎస్టిమేషన్ ప్రకారం ఒకవేళ మిగిలితే దాన్ని అందరికీ కూడా పంచాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ మీద ఉంటుంది. అక్కడ పెట్టేసి మీలో మీరు సావండి, కొట్టుకుని సావండి అనే మేనేజ్మెంట్ని ఏం చేయాలి? కాబట్టి విద్యార్థులారా కొంచెం మైండ్ పెట్టుకుని ఆలోచించండి. అందరూ కలిసికట్టుగా ఉండి మీరు ఏదన్నా మీకు కావాల్సిన వాటి గురించి అడగాలి, కానీ ఉన్న దాని గురించి మీరు కొట్టుకుని సచ్చి మీ యొక్క దీన్ని మీరు పాడు చేసుకుని, మీ భవిష్యత్తును పాడు చేసుకుని, కొట్టుకుని మీ యొక్క శరీరాలలో గాయాలు అయ్యేటట్టు చేసుకుని మీరేం సాధిస్తారు? ఏదన్నా ఉంటే మాట ద్వారా, చేతల ద్వారానా? మేనేజ్మెంట్ కూడా కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. అరే అక్కడ ఏదైతే మిగిలిందో అందరికీ సరిసమానంగా పంచాలి, అంతేగాని దాన్ని వాళ్ళకు వదిలేసి చేయడం వల్ల మీరు దీనిలో మేనేజ్మెంట్ తప్పు కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. మీరైతే ఏమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. తెలంగాణ ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం. రేపటి నుంచే వార్షిక పరీక్షలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేసింది. ఫిబ్రవరి 25వ తేదీన ప్రారంభం కానున్న ఈ పరీక్షలు మార్చి 18 వరకు నిరంతరాయంగా మరి కొనసాగనున్నాయి. మొదటి నుంచి 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులందరికీ థియరీ పరీక్షలు నిర్వహించేందుకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇప్పటికే జిల్లా యంత్రాంగాలతో సమన్వయం చేసుకుంటూ భారీ ఏర్పాట్లు అయితే చేసింది. మరి ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి మార్చి 18 వరకు కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి తెలంగాణలో కూడా. ఇక ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయిపోయినాయి. ఒక ర్యాపిడో బైక్ను ఢీకొన్న వాటర్ ట్యాంకర్. బంజారా హిల్స్లో దారుణం. ర్యాపిడో డ్రైవర్ బుక్ చేసుకున్న యువతి కూడా మృతి. బంజారా హిల్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాటర్ ట్యాంకర్ ర్యాపిడో బైక్ను ఢీకొన్న ఘటనలో హోంగార్డుతో సహా
ఓ యువతి మృతి చెందారు. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో జరిగిన ఈ ప్రమాదంలో పార్ట్ టైం ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తున్న ఓ హోంగార్డ్, ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్న యువతి కూడా మృతి చెందారు. ఇది మరి తీవ్రంగా అందరినీ కూడా కలిచివేసే ఘటన మరి మనకైతే తెలుస్తుంది. దీని గురించి కూడా ఒక్కసారి చూద్దాం. కొన్ని వార్తలు హృదయ విదారకంగా ఉంటాయి. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో హోంగార్డ్గా విధులు నిర్వహిస్తున్న 40 ఏళ్ల మొహమ్మద్ హుస్సేన్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా డ్యూటీ ముగిసిన అనంతరం పార్ట్ టైం ర్యాపిడో డ్రైవర్గా కూడా పనిచేస్తున్నాడు. సోమవారం 20 ఏళ్ల అక్షిత ర్యాపిడ్ బైక్ బుక్ చేసుకోవడంతో ఆమెను తన బైక్పై బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 వైపు తీసుకువెళ్తుండగా వేగంగా వచ్చిన ట్యాంకర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి కూడా తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడికి చేరుకునేసరికి వారు మృతి చెందినట్లు నిర్ధారించారు డాక్టర్లు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అయితే చేపట్టారు. వివరాలు అయితే తెలవలేదు కాబట్టి దీని మీద మనం ఏం మాట్లాడలేం. వాళ్ళు హెల్మెట్ పెట్టుకుని ఉన్నారా లేదా, అసలు ఆ వాటర్ ట్యాంకర్ డ్రైవరు ఎలా వచ్చాడు, ఎంత రాంగ్ రూట్లో వచ్చాడు, ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరి తెలవని పరిస్థితి. మరి కొన్ని జాగ్రత్తలు అయితే కంపల్సరీ అందరం కూడా తీసుకోవాలి. మరి ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలవదు. దీని గురించి మరి మనం ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేయాలి. ఇక తెలంగాణలో వడగళ్ల వాన బేభత్సం, పంటలకు తీవ్ర నష్టం. హైదరాబాద్లోనూ భారీ వర్షం. నేనంతా మనకి తెలుసు. ఉన్నట్టుండి మధ్యాహ్నం నుంచి వాతావరణం మొత్తం కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. చాలా చల్లగాలులు వీచాయి. హైదరాబాద్లో కూడా అర్ధరాత్రి అక్కడక్కడ మోస్తరు వర్షాలు కూడా కురవటం మనం అయితే గమనించవచ్చు. వడగళ్ల వానలు అయితే పడ్డాయి. ఏకంగా ఇది సకాలంలో పడకుండా అకారణంగా మరి పడిన వర్షంగా మనం భావించవచ్చు. దీనివలన రైతాంగం కూడా తీవ్రంగా అయితే దెబ్బతింది. ఈ వడగళ్ల వాన వలన మరి పంట పొలాలన్నీ కూడా నాశనం అయిపోయిన పరిస్థితి మనం అయితే గమనించవచ్చు. మామిడి పూత, మామిడి పిందలు కూడా, అంటే ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఏప్రిల్ మే వచ్చే మామిడికాయలు మంచిగా రెడీ అవుతాయో, పింద దశలో ఉండి పూత దశలో ఉన్న మామిడికాయలు రైతులు కూడా తీవ్రంగా నష్టపోయినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. దీని ప్రకృతి విపత్తిని మనమైతే ఏమి చేయలేం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిసే వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వడగళ్ళు ఈదురుగాలితో కూడిన భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా జయశంకర్, భూపాలపల్లి జిల్లా, సిద్దిపేట జిల్లా, నిర్మల్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సాన్ని సృష్టించింది. మరి ఈ వర్షాలతో పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లుగా విద్యుత్ సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక పెళ్లి పేరుతో హనీ ట్రాప్, అమ్మాయిలు జర భద్రం, బ్లాక్మెయిలర్స్ పట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలి, ధైర్యంగా షీ టీమ్స్కు ఫిర్యాదు చేయాలని సజ్జనారు పలు సూచనలు అయితే చేశారు. ఒకప్పుడు లవ్ మ్యారేజ్లో ఇలా ఉండేది, కానీ వాళ్ళు రూట్ మార్చి మరి అరేంజ్డ్ మ్యారేజ్లలో కూడా ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా 1కి 4 సార్లు ఆలోచించి అసలు ఎవరు, వాళ్ళ పుట్టుపరివర్తనాలు ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మరి ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు అని అబ్బాయిల గురించి ఆలోచించాలి. ఈ రోజుల్లో అబ్బాయిలు కూడా అమ్మాయిల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి అలాగే ఉంది. సజ్జనార్ గారు పాపం అబ్బాయిల గురించి కూడా కొంచెం చెప్పుంటే బాగుండేది. మరి అబ్బాయిల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉన్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాం. కొత్తగా మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కూడా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి, మరి వాళ్ళ యొక్క పుట్టుపూర్వత్రాల గురించి కొంత తెలుసుకొని బ్యాక్ సైడ్కి వెళ్ళి ఆలోచించి, మరి 1కి 4 సార్లు ఆలోచించి ఎంక్వైరీ చేసుకుని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. లేదంటే హనీ ట్రాప్ లాగా ఏదో వచ్చి పెళ్లి చేసుకుని ఇవి ఆడవాళ్ళ జీవితాలు నాశనం అయిపోతే, అదేవిధంగా మగాళ్ళ జీవితాలు నాశనం అయిపోయి ఆడ సతీమణులు ఎవరైతే ఉన్నారో ఆడవారు మహిళామణులు కూడా చాలామంది తయారైన పరిస్థితి. కాబట్టి యువకులారా తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మరి సజ్జనార్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కేబినెట్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి కాప్రా ప్రెస్ క్లబ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ ఏర్పాటు చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి కుషాయిగూడ నుంచి చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే కారేపల్లి ఐకేపీలో 3 కోట్ల మొండి బకాయిలు, మెట్లగూడెం అక్రమంపై ప్రారంభమైన విచారణ, మహాకథనాలతో విచారణ, కదిలిన యంత్రాంగం. అదేవిధంగా అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడి, 4 ట్రాక్టర్లు పట్టివేత, మరి అక్రమ ఇసుక గురించి పట్టివేశారని కూడా మరి ప్రచురించారు. ఇక హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోండి మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి అయితే తెలియజేశారని కూడా ప్రచురించారు. ఇక న్యాయవాది సూర్యానికి భారీ అసోసియేషన్ నివాళి, కుటుంబానికి 1.1 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరి ఇది జరిగింది. ఇదైతే సంతాప సభ అయితే జరిగింది. ఇక అక్రమ అటవీ అధికారుల భరతం పడతామని, ఇసుక ర్యాంపుల కోసం దొంగ పత్రాలు సృష్టి, ఆదివాసీ సంఘాలతో FDO కార్యాలయాలు ముట్టడిస్తామని కాంగ్రెస్ నాయకులు గురజాల గోపి చెప్పారని కూడా ప్రచురించారు. ఇక హలీం గుమగుములు, రంజాన్ వేళ బావర్చీలకు ఫుల్ డిమాండ్, లక్షల్లో ప్యాకేజీలు. మరి రంజాన్ మాసం వచ్చిందంటే చాలు హలీంకి మంచి గిరాకీ ఉంటుంది. అందులో హైదరాబాద్లో ఇంకెంత బాగా ఉంటుంది మనందరికీ కూడా తెలుసు. ఇక కానీ హలీం తినే వాళ్ళందరికీ కూడా మరి ఒకటైతే మనమైతే చెప్పాలి,
ఒకటికి 4 సార్లు ఆలోచించి ఎక్కడైతే బాగా చేస్తారు అని మీకు తెలుసో 4-5 సార్లు వాకప్ చేసుకుని మంచి దగ్గర మాత్రమే, శుచి శుభ్రం ఉన్న దగ్గర మాత్రమే, నమ్మకం కలిగిన హోటల్స్లో మాత్రమే, మరి నమ్మకం కలిగిన దగ్గర మాత్రమే హలీం సెంటర్లు మీరు తినాలి. ఎక్కడ పడితే అక్కడ హలీం అని ఎక్కడ బ్యానర్ కనబడితే అక్కడికి వెళ్ళి మీరు హలీం తిన్నారా, గోవిందా గోవిందా, అక్కడ అందులో ఏం కలుపుతున్నారు ఏంటో కూడా మీకు మరి ఆలోచించుకుని చేసుకోవాలి. కాబట్టి ఎక్కడైతే ప్రభుత్వం వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిందో, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తారని భయం ఉండి వాళ్ళకి సంబంధించిన ఇచ్చిన ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన ఏదైతే పర్మిషన్ ఉంటుందో వాళ్ళ దగ్గర మాత్రం మీరు తినండి. కానీ హలీం ఎక్కడ పడితే అక్కడ తింటే మాత్రం మీ ఇష్టం, మీ బాడీ, మీ ఆరోగ్యం మీ ఇష్టం. ఇది మాత్రం తస్మాత్ జాగ్రత్త. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందాలి. పేద ఇంటి ఆడబిడ్డలకు ప్రభుత్వ భరోసా అభినందనీయం. ఆపదలో ఉన్న వారికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్. అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న కార్పొరేషన్ ఫలితం అభివృద్ధిపై ఇచ్చిన తీర్పుకు నిదర్శనం. కొత్తగూడెం శాసనసభ్యులు కోనంనేని సాంబశివరావు చెప్పారు. 1.98 కోట్ల విలువైన సంక్షేమ చెక్కులు అందించారు ఎమ్మెల్యే అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా గుడిసెలు వేసుకున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిపిఐ అయితే చెప్తుంది. అలాగే శంషాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత వేగంగా ఆర్థిక శక్తిగా ఎదిగిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. హుజూర్నగర్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడిన నాయకులు. ఇదే ఇందాక మనం మాట్లాడుకున్నాం. హుజూర్నగర్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మీ తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మంత్రి సుభాష్ గారు మీరు ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ ఏపీలో రాకూడదు, తరిమి కొడతామని ఎట్ట మాట్లాడతారు? మీ మంత్రి గారిని కొంచెం నోరు అదుపులో పెట్టుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. లేకపోతే తెలంగాణలో మీ టీడీపీ చాలా లాస్ పోయే అవకాశం ఉంది. చినికి గాలివాన మారక ముందే మాట్లాడేటప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏ తప్పులు చేసిందో విమర్శించండి. తెలంగాణలో డెవలప్ చేయలేని మీరు ఏపీ వచ్చి ఏం చేస్తారని అడగండి. అంతేగాని బీఆర్ఎస్ పార్టీ మరి ఇక్కడికి వస్తే తరిమి కొడతాం అనే మాటని మీరు మాట్లాడతాన్ని ఏ రకంగా సుభాష్ గారు అంటారో మరి ఆలోచించుకోవాలి. ఏ పార్టీ ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉంటుంది. మీ టీడీపీ కూడా అదేవిధంగా ఇక్కడ మరి ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు, సంబంధిత మంత్రిమండలి మంత్రి సుభాష్ గారిని కొంచెం నోరు అదుపులో పెట్టుకునే విధంగా మరి మాట్లాడకపోతే టీడీపీ పార్టీకి నష్టం, అది ఇంకే పార్టీకి నష్టం కాదు. ఒక వెల్ విషర్గా నేనైతే చెప్తున్న పరిస్థితి. కాబట్టి అదేవిధంగా వార్డును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం 3వ వార్డు కౌన్సిలర్ సులవ నాగలక్ష్మి చంద్రశేఖర్ తెలిపారని కూడా ప్రచురించారు. ఓవరాల్గా ఇక తండ్రి కోరిక వల్ల సినిమాల్లోకి ఒక్క మూవీతో నేషనల్ క్రష్గా టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవగించంత అదృష్టం కూడా ఉండాలి. కొందరికి ఫస్ట్ సినిమాతోనే విపరీతమైన పాపులారిటీ వస్తుంది, మరి కొందరికి ఏళ్ళు గడిచిన గుర్తింపు దక్కుతుంది. హీరోయిన్ తృప్తి దిమ్రి 2వ కోవకు చెందుతుంది. నేడు ఈ బ్యూటీ బర్త్డే, ఈ సందర్భంగా ఆమె గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చని తృప్తి దిమ్రి గురించి మరి చెప్పడం జరిగింది. ఇక ఓటీటీకి అవార్డు విన్నింగ్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో ప్రధాన పాత్రలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ వన్ బ్యాటిల్ ఆఫ్ ద అనదర్. ఈ చిత్రం తాజాగా బాఫ్టా అవార్డులో సత్తా చాటింది. ఏకంగా 6 విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా రాధికా శరత్ కుమార్, థాయ్ కిజ్వి మరి సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్ర నటిస్తున్న తాజా చిత్రం థాయ్ కిజ్వి. ఈ మూవీలో ఇంతవరకు ముందెన్నడూ కనిపించని లుక్లో రాధిక కనిపించబోతున్నారు. ఈ సినిమాకు శివకుమార్ మురుగేష్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని హీరో శివకార్తికేయన్ నిర్మించారు. ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్ వృద్ధురాలుగా కనిపిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన చిత్రం 27న థియేటర్లో సందడి చెయ్యనుంది. ఇక తృప్తి దిమ్రి ఎవరైతే ఉన్నారో యూత్ క్రష్ అని మరి ఒక అవకాశాలు లేనప్పుడు ఏ రకంగా ఉందని అనుకోకుండా సినిమాల్లోకి ఎలా వచ్చిందని ఈ గురించి కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా ఆంధ్రజ్యోతి చూద్దాం ఏం ప్రచురించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎదురు దెబ్బ, ఏకసభ్య కమిటీపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీం. నేర విచారణ, బాధ్యుల నిర్ధారణ వేర్వేరు అంశాలు. సిట్ దర్యాప్తు, ప్రభుత్వ విచారణ మధ్య వైరుధ్యం లేదు. పాలనా లోపాలపై విచారణకు రాష్ట్రం ఆదేశించవచ్చు. సిట్ ఏకసభ్య కమిటీ 2 విచారణ జరపవచ్చు. పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలకు ఆధారం లేదు. కమిటీపై స్టే ఇచ్చేందుకు సిజేఐ బెంచి నిరాకరించింది. ఇక అదేవిధంగా కల్తీ బాధ్యులను కాపాడేందుకు పిటిషన్ దురుద్దేశంతోనే వేశారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో గతంలోనూ పిల్ బాధ్యులను కాపాడేందుకు పాలనా చర్యలు నీరుగార్చాలను చూస్తున్నారని లోద్రా అయితే వాదన వినిపించారు. సిట్ బృందం విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్తో పాటు సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. క్రిమినల్ విచారణ దాని పరిధిలో అంశం అయితే పరిపాలనాపరమైన లోపాలు నిర్లక్ష్యం లేదా క్రిమినల్ నిర్లక్ష్యానికి కూడా ఈ అవకాశం ఉండొచ్చు కదా, దాన్ని మనం ఎలా తోసిపుచ్చగలం? అయితే ఇవన్నీ ప్రభుత్వ యంత్రాంగ పరిధిలోకి వచ్చే అంశాలు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీ నియమించింది. పరిపాలనాపరమైన లోపాలు ఎక్కడ జరిగాయి, బాధ్యులు ఎవరు,
పర్యవసానాలు ఏంటి వంటి అనేక అంశాలను తేల్చడానికి కమిటీ నియమించినట్లుగా కనిపిస్తుంది. అందువల్ల పిటిషనర్లు ఎవరైతే అభ్యంతరాలకు ఆధారం కనిపించడం లేదని సుప్రీంకోర్టు సిజేఐ ధర్మాసనం తెలిపింది. కల్తీపై నేడు అసెంబ్లీలో చర్చ జరగనుందని కూడా మరి ప్రచురించారు. ఇక రెవెన్యూకు ఫ్రెష్ లుక్ అసెంబ్లీలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరి ఉగాది మెగా జాబ్ క్యాలెండర్ సంక్షేమానికి బడ్జెట్ పెంచామని కూడా ప్రచురించారు. ఇక అదే పాలకోట విషం అని చెప్పి కాసుల కక్కుర్తో వ్యాపారుల కల్తీ పాల వ్యాపారం అని చెప్పి మనం ఏదైతే రాజమండ్రిలో ఘటన జరిగిందో దాని గురించి కూడా ప్రచురించారు. రఘురామకృష్ణరాజు టార్చర్ వ్యవహారంలో అరెస్టు జరిగింది. పట్నాలో చేసింది ఏపీ పోలీసులు. సీనియర్ ఐపీఎస్ బీహార్ పోలీసులు హల్చల్ చేశారు. సునీల్ నాయక్ అరెస్టులో హై డ్రామా జరిగింది. రఘురామ టార్చర్ కేసులో పట్నాలో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు మరి కోర్టు ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వకపోవడంతో కొద్ది గంటల్లోనే విడుదల చేశారు. ఎస్పీ దామోదర్ నేతృత్వంలో ఉదయాన్నే ఆయన ఇంటికి పోలీసుల బృందం వెళ్లారు. అరెస్ట్ చేసినట్టు తల్లికి నోటీసులు తీసుకెళ్తుండగా అడ్డుకున్న హోంగార్డులు, దామోదర్ బృందంపై ఓ సీనియర్ ఐపీఎస్ దుర్భాషలు. స్థానిక పోలీసుల సాయంతో నాయక్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు. ట్రాన్సిట్ వారెంట్ కోసం అక్కడ కోర్టు జారీ న్యాయాధికారి నిరాకరణ 30 రోజుల వరకు చర్యలొద్దని ఆదేశం. నాయకును తమతో తీసుకెళ్లకపోయినా వెళ్ళిపోయిన బీహార్ పోలీసులు పట్నా హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఏపీ పోలీసులు అయితే ఉన్నారు. ఇది రాజకీయంగా మరి ఎక్కడి వరకు వెళ్ళబోతుందో దీని గురించి అయితే మనమైతే చూద్దాం. ఇక ఉగ్రవాదంపై ప్రహారం మరి అంతర్గత సామర్థ్యాల పెంపు ఏదైతే ఉందో ఉగ్రవాదులపై మరి ఏ రకంగా ఉగ్రవాదం మన భారతదేశంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తారో వాడిని తిప్పికొట్టే ప్రయత్నాలు ఏమైతే చేస్తున్నారో దాని గురించి కూడా ప్రచురించారు. ఇక రాహుల్కు ఎందుకు కంటగింపు అని చెప్పి మరి కిషన్ రెడ్డి మాట్లాడినట్టుగా కూడా ఒక ఆర్టికల్ అయితే రాశారు. ఇక ఓవరాల్గా మరి అటో ఇటో ఫోటో సైబర్ నేరాల్లో నిందితులు పోలికల్లో తికమక. మేల్ ఖాతాకు చిన్ననాటి ఫోటోలు ఇవ్వడమే కారణం. ఖాతాల్లో ఫోటోకు ప్రస్తుత పరిస్థితికి చాలా తేడా. వ్యత్యాసం కనిపెట్టలేని సైబర్ పోలీసులు. ఓ కేసులో పోలీసులకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తే నిందితుడు. ఫోటోలో వ్యత్యాసం చూసి ఆశ్చర్యపోయిన కాప్స్. ఇదేదో సినిమాలోనే చూస్తూ ఉంటాం, లిఫ్ట్ ఇచ్చినోడే నిందితుడంట. మరి ఇలాంటి సెన్సేషనల్ న్యూస్లు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, ఇలాంటి సినిమాలోనే జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని విపులంగా విశ్లేషించే ప్రయత్నం అయితే చేశాం. ఎప్పుడూ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండి నిష్పక్షపాతంగా వార్తలు అందించే ఏకైక దినపత్రిక మహాదినపత్రిక. డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.